వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో క్యాంప్ కాకరేపుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా వాడివేడి రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడి పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తల దాడితో ఒక్కసారిగా కూడా అలజడి రేగింది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ ఆఫీస్ లో సీఎం రేవంత్ ఫోటో పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తుంకుంట అంక్షారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వచ్చిన శ్రేణులు ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేసి కాంగ్రెస్ రాజకీయం పరాకాష్ఠకు చేరుకుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దాడి సంస్కృతిని పోషిస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక ఫస్ట్ పాయింట్ చూద్దాం. కాంగ్రెస్ కార్యకర్తల గూండాల గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ పై దాడి తరువాత అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరు అటెన్షన్ ను తీసుకొచ్చింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత క్యాంప్ ఆఫీసులపై దాడి జరగడం ఇది రెండవసారి. గతంలో కూడా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కూడా దాడి జరిగింది. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై పెద్ద సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అటాక్ చేశారు. క్యాంప్ ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లి అక్కడున్న బీఆర్ఎస్ బ్యానర్లను చించేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తల తీరు పెను దుమారానికి దారితీసింది. ఆ ఘటన జరిగిన 2 ఏళ్లకు ఇప్పుడు మళ్ళీ గజ్వేల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ ఆఫీసును గురిపెట్టారు కాంగ్రెస్ క్యాడర్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ ను టార్గెట్ చేసింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనుచరులేనా. గజ్వేల్ లో క్యాంప్ ఆఫీస్ పై దాడితో ఒక్కసారిగా కూడా ఉద్రిక్తమైన వాతావరణం అక్కడ నెలకొనింది. కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లిపోయిన తరువాత బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేడర్ అక్కడికి చేరుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన సీఎం రేవంత్ ఫోటోను బీఆర్ఎస్ లీడర్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీసేశారు. ఒక్క చిన్న మాట చెప్పండి, మరి రేవంత్ ఎట్లియడో మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వేల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందరికి వెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లానే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని. కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నిలుస్తాయా? గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిపై బీఆర్ఎస్ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పాట్ కు చేరుకున్న కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రభుత్వ ఆస్తులపై దాడుల క్యాంప్ ఆఫీస్ అయితే మాత్రం అది ప్రభుత్వ ఆఫీస్ అన్న విషయం కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియదా? అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందన్న డిమాండ్ కూడా భారీగానే వినిపిస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రజలు ఎవరైనా ప్రజలు ఉంటే ప్రజలకు ఏమైనా నష్టం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారిని కలవడానికో లేకపోతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేటివ్ని కలవడానికో వస్తారు మా దగ్గర. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే చేసి పెడతాం మేము. ఎవరైనా ఇప్పటివరకు గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులను కూడా చేసి పెడతాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడనే గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత ఇంట్లో ఉంటారు. ఇక్కడనే ఎవరికి ఏ పని పడ్డా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు, మేము కలుస్తున్నాం, వాళ్ళ పనులను చేసి పెడుతున్నాం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు కాదు. ఇది ఇట్లా గుండాయిజం చేయడం ఏంది? గుండాయిజం అంటే అందరికీ చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఏదైనా కంప్లైంట్ చేశారంటే కలెక్టర్ చేయండి, గవర్నర్ చేయండి, గవర్నర్ వచ్చి చట్టపరంగా చేయండి, కోర్టుకు వెళ్ళండి. ఇదేం గుండాయిజం? బరిదయించి రోడ్ల మీద తిరుగుడు ఎమ్మెల్యే గారు. అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు గురిపెట్టారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట రాజకీయ అలజడికి ప్రయత్నిస్తూ ఉన్నారా? ఈ అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. లోకల్ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారు అనే దాన్ని బట్టి అక్కడ ఫోటో ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనిచేసిన క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ఫోటో పెట్టారా అన్న ప్రశ్న కూడా ఉంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
కాంగ్రెస్ కేడర్ అత్యుత్సాహం శాంతి భద్రతల సమస్యకు దారితీయత. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా దాడులు చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ పై దాడులు చేయాలనే ఆలోచన స్థానికంగా ఉన్న నేతలకు పుట్టుకొస్తుందా? కాంగ్రెస్ పెద్దల ఆదేశాలతో పార్టీ కేడర్ చేస్తున్న దుందుడుకు చర్య అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. తెలంగాణలో క్యాంప్ ఆఫీస్ రాజకీయ రగడ సాగుతోందా? క్యాంప్ ఆఫీస్ పై దాడి రాజకీయ రగడగా మారింది. కాంగ్రెస్ నిర్వాకాన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ అయిపోయింది, తర్వాత ఎవరిపై గురి పెడతారు అని ఆరా తీస్తూ ఉన్నారు. తాజా ఘటనతో కాంగ్రెస్ ఏతర ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆయా పార్టీల కేడర్లు అటెన్షన్ మోడ్లోకి వచ్చాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రేవంత్ రెడ్డి ఆదేశంతోనే దాడి జరిగిందా? గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగిన కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ ను తలపిస్తోందని విమర్శించారు. హరీష్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? ఇంకోటి అడుగుతున్నా, సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా, మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్ళలో పెట్టినరా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? రాహుల్ గాంధీ ఇంట్లో ఉన్నదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి, పూర్తి రుణమాఫీ ఇవ్వండి, అవ్వాతాతలకు 4000 పెన్షన్, 100 రోజుల్లో ఇస్తామన్న మహిళల 2500 ఇచ్చి మాట్లాడండి. మీరు ఈ చిల్లర వాటితోని ఈ చిత్రపటాలతో వచ్చేది లేదు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా, చిరస్థాయిలో చరిత్ర ఉన్నంత కాలం, రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉంటాడు. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా? ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే 37 దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నట్టా లేనట్టా అంటూ ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నట్టు కూడా విమర్శించారు. ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇందిరమ్మ రాజ్యంలో గూండా రాజ్యం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అంటున్న కాంగ్రెస్ నాయకులు దాడులతో గూండా రాజ్యం అమలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. వరుసగా జరుగుతున్న దాడులు దేనికి సంకేతం అంటూ కూడా ప్రశ్నించారు. సీఎం మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లకు వెళ్లి పాలనను గాలికి వదిలేశారా అని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం సాధించారని చేస్తున్నారు? ముఖ్యంగా ఫోటోలు ఉంటేనే అది రాజ్యమా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇలా దాడులు చేయడం వల్ల ఏం సాధిస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నామన్న హైప్ లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. తెలంగాణను బీహార్ లా మార్చేస్తున్నారా? ఇంకా దాడులు ప్రతి దాడుల కంటే తక్కువ గుర్తొచ్చేది ఎక్కువగా బీహార్ రాష్ట్రం. ఇప్పుడు బీహార్ లో కొంత పరిస్థితి తగ్గింది, బట్ ఎందుకో బీహార్ మోడల్ ఎక్కువగా కూడా అందరూ మాట్లాడుతూ ఉంటారు. బట్ బీహార్ మోడల్ తెలంగాణలో కూడా పుట్టుకొచ్చింది అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న టాక్ కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్యలు రావా? ఇలాంటి దాడులు అభివృద్ధి పరంగా మంచిది కాదన్న టాక్ వినిపిస్తోంది. దాడులు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధిపై చాలా వరకు కూడా ఆ ప్రభావం పడుతుంది. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ సమస్యతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. శాంతి భద్రతలు క్షీణిస్తే పెట్టుబడులు వస్తాయా? ఎస్,
పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటిస్తున్నామంటున్న కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్, సైలెంట్ గా కూడా ఉండడం తప్పే అంటున్నారు. ఏదేమైనా కూడా కొత్తగా పెట్టుబడులు వస్తాయా అనే ప్రశ్న కూడా వస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఒకదానికొకటి లింక్ ఉంటుందని పాలకులకు తెలియదా? దాడులు, అభివృద్ధి, పెట్టుబడులు ఇంకా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటున్నది అందరికీ తెలిసిందే. అలాంటిది దాడులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. విధ్వంసం సృష్టిస్తే ప్రజలు హర్షిస్తారా, గెలిపిస్తారా? దాడులు, విధ్వంసం సృష్టిస్తేనే ప్రజల్లో ఉంటామా అన్న ప్రశ్న పొలిటికల్ లీడర్స్ లో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాడులతో సాధించేది ఏమీ ఉండదు. ఇక మాట్లాడదాం. క్యాంప్ ఆఫీసులపై దాడి ఎవరి ఆలోచన? లోకల్ లీడర్స్ అత్యుత్సాహం ప్రదర్శించారా, లేకపోతే హైకమాండ్ నుంచి వచ్చిన ఆలోచన? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సార్లు రెండవ ఘటన ఇది జరగటం. గతంలో కూడా హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పైన కూడా ఇలాగే దాడి జరిగింది. రీసెంట్ గా ఇవాళ గజ్వేల్ ఆఫీస్ పై కూడా దాడి జరిగింది. సో మాట్లాడదాం. జాయిన్ అయ్యారు రాజు గౌడ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కత్తి వెంకటస్వామి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ. నమస్తే అండి, ఇద్దరికి వెల్కమ్. ముందుగా వెంకటస్వామి గారు, ఎస్, క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఏ విధంగా చూస్తున్నారు? అంటే లోకల్ లీడర్స్ యొక్క అత్యుత్సాహం అంటారా, ఇప్పటికే ప్రతిపక్షాలు అంతా రేవంత్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకే ఇదంతా కూడా దాడి జరిగింది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది రెండవ దాడి అంటున్నారు. గతంలో కూడా హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పైన కూడా ఎలాంటి దాడి జరిగింది, ఇప్పుడు ఇవాళ గజ్వేల్ ఆఫీస్ పై కూడా దాడి జరిగింది. అసలు దాడిని నాకు తెలిసి మొదటగా మీరు ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటారు, అంటే రాజకీయాలకు అతీతంగా. సో ఏం చెప్తారు ఇవాళ జరిగిన దాడికి సంబంధించి? ఉన్న మిత్రుడు రాజుగౌడ్ గారికి, మీకు నమస్కారం. అది ఎవరి పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా భౌతిక దాడులకు ఏ విధమైనటువంటి ఆస్కారం ఉండకూడదు, ఉండొద్దని ఇంతకుముందు నేను నిన్న కూడా ఎవరైతే చెప్పాను. ఇప్పుడు నేను అదే స్టాండ్ లో ఉన్నా. పరస్పరమైనటువంటి ఆరోపణలు, లేకపోతే విమర్శలు, ప్రతి విమర్శలు, అప్పీల్స్, డిమాండ్స్ ఇవన్నీ ఉండొచ్చు. బట్ దాడి చేసుకోవడం అనేటువంటిది కాదు. అది ఎవరి ద్వారా జరిగినా కూడా అది సమంజసం కాదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అది ఏ పార్టీ మీద జరిగినా, ఎవరి మీద జరిగినా కూడా అది ప్రభుత్వం దాన్ని ఒప్పుకోదు. మా ప్రభుత్వం ఆలోచన అది కాదు, మా పార్టీ సంస్కృతి అది కాదు. సో దాన్ని నేను చాలా తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో ఇప్పుడు మీరు కొద్ది ఎగ్జాగరేట్ గా మాట్లాడుతున్నట్టున్నారు. ఏదో అధిష్టానం యొక్క ఆదేశం అని, లేకపోతే ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహం, ఇవన్నీ కూడా తప్పు ఆలోచనలు. అట్లాంటి ఏం జరగలేదు. లోకల్ లీడర్స్ అక్కడ జరిగినటువంటి ఘటనకు పరిమితం అయితే మంచిది. మనం దాన్ని పూర్తిగా నేనే పార్టీ పరంగానే, ప్రభుత్వ పరంగానే నేను దాన్ని సమర్థించడం లేదు. అక్కడ జరిగిన సంఘటన విషయంలో చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలా. తీసుకోవడానికి అభ్యంతరం లేదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది సరైనటువంటి వ్యవహారం కాదు అని అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నేను సూచిస్తున్నాను. ఇది పద్ధతి కాదు, ఇట్లా చేయకూడదు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది, పార్టీకి మచ్చ వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఉత్సాహము ఇదంతా కూడా కార్యకర్తలు ప్రజలలో కాంటాక్ట్ చేసి, ప్రజలతో సంబంధాలు పెంచుకొని, ప్రజా సమస్యలను తీర్చడంలో ఈ ఉత్సాహాన్ని చూపించాలని, వల్ల ప్రజల అభిమానం చూరగొనాలి, కానీ దాడులు సంస్కృతిని పెంచకూడదని నేను మా కార్యకర్తలకు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను చెప్తున్నానండి. ఎస్, అంటే ముఖ్యంగా కూడా మన గ్రామ పాలనలో కూడా రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీలు చింపిన దానికి ఇది ప్రతీకారంగా కూడా చేశామంటూ కూడా అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా కూడా ఇప్పుడు దీనికి సంబంధించి, ఈ దాడికి సంబంధించి ఖండించకుండా అధిష్టానం అనేది హైకమాండ్ ఒక సైలెంట్ గా ఉండడం వల్ల కూడా కార్యకర్తల్లో ఒకలాంటి ఒక సిగ్నల్ ఇవ్వదంటారా? ఇక్కడ ఖండించి నిన్న ఇమ్మీడియట్ గా నేను అధికార ప్రతినిధి, స్టేట్ జనరల్ సెక్రటరీని నిన్న సాయంత్రానికి మీ పక్క వాళ్ళు వీళ్ళందరూ ప్రకటించకుండా మనం ఏం చేస్తాము మేము చెప్పాము, నిన్న సాగే చెప్పాము.
చేసి ప్రకటించానంటే అధికారికంగానే కదండి. కాబట్టి గవర్నమెంట్ ఎక్కడ సపోర్ట్ చేయదు. పోలీసు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకున్నది. పోలీసు దాదాపుగా 17 మందినో 20 మందినో వాళ్ళ మీద కేసు పెట్టింది, అరెస్ట్ చేసినది, కేసు పెట్టినారు. ఇవన్నీ ప్రాసెస్ లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఉదాసీనంగా, పోలీసు ఉదాసీనంగా వ్యవహరించేటట్టుగా ఎవరు చేయలేదు. దయచేసి అట్లా మేమేదో ఉదాసీనంగా ఉన్నాం, పార్టీ ఏదో అది సైలెంట్ గా ఉంది అని అనకూడదు. మేము చెప్పినాం. నేను ప్రత్యక్షంగా మేము ముందు చెప్తున్నా. ఇదే రకంగా నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి చర్చలు కూడా నేను చెప్పిన. ఈ దాడి తర్వాత ఇమ్మీడియట్ గా సంబడి హస్ కాంటాక్టెడ్ మీ త్రూ ఈ మీడియా ద్వారానే కాంటాక్ట్ చేసి నేను చెప్పాను. మాకు సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడి చెప్పాను. అందరికీ ఇన్స్ట్రక్షన్ అక్కడ ఉన్నటువంటి ఇది ముఖ్య నాయకులను కూడా మందలించడం జరిగింది. అది ఇట్ ఈస్ నాట్ ద ప్రాసెస్, ఇది పద్ధతి కాదని చెప్పినాము. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఇందాక చెప్పాను కదా, డిమాండ్స్ పట్టించుకుంటే కేసీఆర్ గారిని ఇప్పుడు మన దగ్గర సిస్టమ్ లేదు, కానీ రేపైతే కేసీఆర్ గారు వాళ్ళను ఈ 5 సంవత్సరాలు పట్టించుకోకుంటే రేపు వారికి చెప్తారు కదా. అంతేగాని మీరు వాళ్ళ ఆఫీసుని పడితే ప్రజలు ఇందాక అడిగినారు, ఆఫీసు పడితే ప్రజలు ఆశిస్తారా? అసలు పార్టీగా ప్రభుత్వం ఏమి ఆర్శిస్తలేము, ప్రజలు ఎట్లా ఆర్శిస్తారు? ఎవరు హర్షించరు. ఇది పద్ధతి కాదు. మేము చెప్తున్నాం పార్టీ పక్షంగా ఈ దాడులను మేము ప్రోత్సహించడం లేదు. అది అధిష్టానం ఏ విధంగా దీన్ని, పార్టీ సంస్కృతే కాదు ఇది దాడుల సంస్కృతి. డెఫినెట్ గా దీన్ని మేము సరి చేస్తాం. అంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 3 మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకుంది. ఖానాపూర్, కేతన్పల్లి, ఇబ్రహీంపట్నం. అంటే ఏమైనా మానసికంగా కూడా కొంత ఒత్తిడికి గురి చేయడానికి కూడా ఇలా కూడా ఈ దాడి జరిగిందంటూ కూడా అది లింకే లేదు అసలు జరిగినటువంటి దానికి. అక్కడెక్కడో కేతనపల్లి, ఇబ్రహీంపట్నము, ఖానాపురం, ఆదిలాబాద్ జిల్లా జరిగిన ఖానాపురానికి దీనికి అసలు సంబంధం లేదు. దీన్ని దయచేసి మీడియా వాళ్ళు కూడా లింకప్ చేయొద్దు. అది వేరే సంఘటన, ఇది వేరే సంఘటన. రైట్ రైట్. ఈ సంఘటనకి సంబంధం లేదు. ఓకే 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 రైట్. రాజు గౌడ్ గారు సీనియర్ విశ్లేషకులు జాయిన్. నమస్తే అండి. బీఆర్ఎస్ నాయకులు రైట్, ఎట్లా చూస్తున్నారు రాజు నాయక్ గారు దీని? అంటే దీని వెనుక ఎవరు ఉంటున్నారు అనుకున్నారు ఈ దాడి వెనుక? అక్కడ లోకల్ లీడర్స్ ఒక అత్యుత్సాహం అనుకోవాలా? ఇప్పటికే కూడా హైకమాండ్ సైలెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మీ నాయకులే విమర్శిస్తున్నారు. బహిరంగంగానే హరీష్ రావు గారు అంటున్నారు. ఒకవైపు ఈ దాడులను ప్రోత్సహించమంటూ కూడా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఖండిస్తున్న పరిస్థితి. మేడం నమస్తే. వెంకటస్వామి గారికి, హిమబిందు గారికి నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ విధమైన వ్యవహారం దేశంలో ఎక్కడ లేకుండే, ఎప్పుడో బీహార్, యూపీలో నడిచే విధంగా ఉండేది. కానీ ఈరోజు తెలంగాణలో ఆ ఒక వాతావరణం వచ్చేసింది. మీకు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నది. ఏ రూపంగా ఉన్నది, ఏ విధంగా రేవంత్ రెడ్డి మోసం చేసిందనేది గుండెల్లో పెట్టుకున్నారు. 28 ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిది కూడా ఎల్ఓపి ఆఫీస్ ఉంటుంది ఢిల్లీలో, కానీ మిగతా రాష్ట్రాల్లో మీ అందరు ఎల్ఓపి పొజిషన్ ఆఫీసులు ఉంటాయి కదా. అక్కడ కూడా మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెడతారా? లేకుంటే కాంగ్రెస్ ఎంపీలకు కేటాయించిన క్యాంప్ ఆఫీసులలో కానీ, లేకుంటే వాళ్ళ క్వార్టర్స్ లో కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి రాయడం అంటే ఈ విధంగా చేయరాదు. మనం ఈ విధమైన మనలాగా రాజగౌడ్ గారు మనలాగా గవర్నమెంట్ ఇచ్చిన క్యాంప్ ఆఫీసులు ఉన్నాయన్న దేశంలో. అప్రిషియేట్ కేసీఆర్. గవర్నమెంట్ ఆఫీస్ ఒకటి ఇచ్చినారు. గవర్నమెంట్ ఆఫీస్ మన దగ్గర వినూతనమైనటువంటి ప్రయోగం అది. ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ కట్టించడం అనేది రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇస్తారు కానీ
గవర్నమెంట్ ఆఫీసులు కట్టేయడం అనేది చరిత్రలో తెలంగాణలోనే జరిగింది. అది వి హావ్ టు అప్రిషియేట్, అది ఒక నేవల్ ఐడియానే డెఫినెట్ గా. దాని మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఖండించారు, దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇటువంటి వ్యవహారం ఉండరాదు మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో మంచి శాంతియుత వాతావరణంలో రాజకీయాలు ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాటాలు జరగాలి. కానీ ఈ విధమైన ఫిజికల్ దాడి చేయడం 7 వరకు సమంజసం. సరే, మీరు అంటారు మేము అప్పుడే మందలిచ్చినాం, ఖండించినాం, వార్నింగ్ ఇచ్చినాం అంటారు. మీరు ఎవరైతే అక్కడ చొరబడి గతంలో సిద్దిపేట ఆఫీస్లో కానీ నిన్న గజ్వేల్లో కానీ చేసిన నాయకులను మీరు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? మీరు సస్పెండ్ చేయాలి కదా. మీకు నైతికత, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విధమైన దాడులకు చర్యగా వాళ్ళకి ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? మీ కాంగ్రెస్ పార్టీలో డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటది కదా. మీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసే వ్యక్తులు సీనియర్లు ఉన్నారు కదా. మళ్ళీ ఈ చర్యను మీరు అప్రిషియేట్ చేస్తుర్రా, లేకుంటే మీరు కావాల్సిన మీరే చేపించిర్రా అనేది ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు ఇమీడియట్ గా వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఒక క్యాంప్ ఆఫీస్ లో ఫోటో ఉండాలి అనే, సరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సరే పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటారేమో, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోరేమో. గతంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ ఇచ్చింది మేమే కదా, బీఆర్ఎస్ పార్టీ కదా. మరి ఆ రోజు మీరు పెట్టిర్రా మా ముఖ్యమంత్రి ఫోటో మీరు మీ ఆఫీసులలో? పెట్టలేరు. వాస్తవం చెప్తున్నాం, మాట కూడా ఉంది కదా, పెట్టలేరు. కానీ ఇది బలవంతంగా పెట్టించుడు ఏంటండి? ప్రజలకు రావాలి, ప్రజల మనసులో రావాలి, మనం పెట్టుకున్నాలే ముఖ్యమంత్రి ఫోటో అని ప్రజల మనసులో రావాలి. అంతేగాని బలవంతంగా మీరు పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం దీనికి ఎవరు కూడా మెచ్చుకోరు. ఈ విధమైన దాడులు ఇక ముందు జరిగితే మాత్రం సరే దాడులకు ప్రతిదాడులు కూడా ఉంటాయి. కానీ ఆ వాతావరణం వద్దు మనకు. తెలంగాణలో మనం అందరం కూడా ఎన్ని రాష్ట్రాల్లో అనేక విధమైన గొడవలు, అన్ని పంచాయతీ పెట్టుకునే రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాలలో గొడవలు ఉంటాయి. కానీ తెలంగాణలో ఎప్పుడు కూడా లేదు. అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగితే కూడా ఏ ఎమ్మెల్యే ఇంటిపై రాజు గౌడ్ గారు కంటిన్యూ చేద్దాం. తెలంగాణను మరొక బీహార్ లా మారుస్తున్నారంటూ కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. నిజంగా కూడా అలాంటి వాస్తవ పరిస్థితి అలానే ఉందా, లేకపోతే రాజకీయ విమర్శల వరకు మాత్రమే అలాంటి విమర్శలు చేశారు? సో మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. డిబేట్. తెలంగాణను మరొక బీహార్ లా మారుస్తున్నారంటూ కూడా అటు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉందా? బట్ రాజకీయ పరంగా కొన్ని ఈ విమర్శలు చేశారా? సో మాట్లాడుతున్నాం. రాజు గౌడ్ గారు, అంటే ఇలాంటి దాడులు తెలంగాణలో పెరిగిపోతే ఇప్పటికే క్యాంప్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అంటూ కూడా విమర్శిస్తూ ఉన్న ఒక ప్రైవేటు సైన్యంలా కూడా పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. ఎందుకు ఈ దాడి జరిగినప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎందుకు వ్యక్తిని కూడా అరెస్టులు చేయలేకపోయారు అంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. హిమబిందు గారు, నిన్న దాడి జరిగినప్పుడు అక్కడ పోలీస్ సమక్షంలోనే క్యాంప్ ఆఫీస్ లో చొరబడిన విజువల్స్ మనతో ఉన్నాయి. అంటే అధికారం చేతిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీసులది. కానీ వాళ్ళే ముందుండి దాడి చేపిస్తున్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ విధమైన దాడులు గతంలో మా ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఏ క్యాంప్ ఆఫీస్ పై కానీ లేకుంటే ఇప్పుడు కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం వచ్చేసింది. మీరు చూస్తున్నారు, ఇప్పుడు అనవసరమైన మన ఖమ్మంలో, మరి అత్తాపూర్లో, మళ్ళీ హైడ్రా పేరుతో బుల్డోజర్ నడిపించిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఈ విధమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా జరగలే. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చినాక బహిరంగంగా భూ కబ్జాలు, దాడులు, ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడులు, పేగుళ్ళు తీసేస్తాం, మెడలు వేసేసుకుంటాం, కండ్లకు గుడ్లు వీకేస్తాం, తొండలు ఇడుస్తాం, ఈ రకమైన రాజకీయాలు లేకుండే.
కానీ ఇప్పుడు ఇది నడుస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం దౌర్జన్యమే. నడి బొడ్డున ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ఏ విధమైన భూ కబ్జా చేస్తుండో మనందరూ కూడా తెలుసు. కానీ పోలీస్ అక్కడ ఉండి మరీ పనులు చక్కబెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కళ్ళ ద్వారా. ఈ విధమైన పరిపాలన అయితే తెలంగాణ ప్రజలు కోరుకుంటలేరు. ఎస్, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు మీరు నెరవేర్చండి. ప్రజలు ఆ రోజు మీకు కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు. మీరు ఇవన్నీ కూడా డైవర్షన్. మొన్న రైతు బంద్ వేస్తా అని కేవలం 1 ఎకరకు రైతు బంద్, ఈ నెలలు ఇస్తా ఆ నెలలు ఇస్తా, ఏం యూజ్ వస్తుంది రైతు బంధు ఇప్పుడు ఇస్తే? మీరు ఈ ఏప్రిల్లో ఇస్తే మీకు ఏం యూజ్ వచ్చింది? ఓకే, అంటే ఈ విధమైన పరిపాలనపై దృష్టి వదిలేసి రైట్. కత్తి వెంకటస్వామి గారు, ఇలాంటి ఘటనలు ఇంకా రాష్ట్రంలో జరిగితే ఇప్పటికే కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి, అభివృద్ధి చాలా వరకు కూడా వెనకబడిపోయింది, శాంతి భద్రత క్షీణిస్తే కూడా చాలా వరకు కూడా ప్రాజెక్ట్స్ రావు, అభివృద్ధి జరగదు అంటున్నారు. సో ఇందిరమ్మ రాజ్యంలో గూండాల రాజ్యం పెరిగిపోయిందంటూ కూడా అటు విమర్శిస్తూ ఉన్నారు. సో ఎందుకు అంటే ఈ దాడులు పునరావృతం కాకుండా ఇంకా ఏం చేయబోతున్నారు? ముందైతే నేను చాలా స్పష్టంగా చెప్పినాము, ఇట్లాంటిది పరిస్థితి మంచిది కాదు. మేము మా కార్యకర్తలను హెచ్చరిక చేసినాము, పోలీసు వ్యవస్థను కూడా మేము హెచ్చరిక చేస్తాం. పోలీసు ఇమీడియట్ గా స్పందించాల్సి ఉండే అక్కడ. సో వాళ్ళు కొద్దిగా నిర్లిప్తంగా వ్యవహరించాలనేది విజువల్స్ బట్టి కూడా మనకు తెలుసు ఉన్నాయి. కాబట్టి అట్లా కాకుండా ఏదో ప్రభుత్వం మాది ఉండొచ్చు, కానీ పోలీసు వ్యవస్థ అనేటువంటిది ప్రజా భద్రతకు సంబంధించింది కాబట్టి ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేకుండా నిష్పక్షపాతంగా అక్కడ జరిగే సంఘటనలు లా అండ్ ఆర్డర్ కు ప్రాబ్లం కు రాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా పోలీసులకి. ఆ పోలీసులను కూడా ప్రభుత్వం తప్పనిసరిగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి సూచన తప్పనిసరిగా చేస్తుంది. పోలీసు పెద్దలకు కూడా చెప్తారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని, ఇది ఒక చిన్న ఇన్సిడెంట్, అక్కడ దాడి అని అంటే జస్ట్ చొరబడ్డారు, లోపలికి పోయినారు, అది కూడా నేను ఖండిస్తున్నా, దాన్ని కూడా నేనేం సమర్థిస్తలేను. కానీ దీన్ని తీసుకొని ఇక దేశమంతా రాష్ట్రం అంతా కల్లోలంగా ఉన్నట్టుగా మాట. వాళ్ళ పాలనలో ఒక 2 భార్యాభర్తలైనటువంటి లాయర్స్ ను నడి రోడ్డు మీద వాళ్ళ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇన్వాల్వ్మెంట్ తోటి చంపేస్తే, ఏపడవలతో నరికి చంపేస్తే ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు వాళ్ళ ప్రభుత్వం. దాని తర్వాత 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారం ఉన్నది. అట్లాంటి ఇన్సిడెంట్స్ మస్తు చూసినాం మేము. వారి యొక్క దాంట్లో ప్రజల మీద దాడులు, కోదండరాం లాంటి ఇంటి మీద దాడి చేసి తలుపులు వలగొట్టిన సంఘటనలు లాగా, లేకపోతే వాళ్ళ శ్రమంలో ఏ రకమైనటువంటి అలజడి జరగనట్టుగా వాళ్ళు మాట్లాడము. అందులో హరీష్ రావు ఎగ్జాగరేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన ఏదో పెద్ద, ఆయన గతంలో లోకల్ బాడీ అంటే గజ్వేల్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన చేసినటువంటి హంగామా ఇవన్నీ కూడా మేము చూసినాము. హరీష్ రావు ఏదో చాలా నీతి మంత్రులకు మాట్లాడడం అనేది సమంజసం కాదు. డెఫినెట్ గా మేము ప్రభుత్వ పరంగా ఇట్లాంటి సంఘటనలు చూస్తాం తప్పనిసరిగా. మేము ఎవ్వరు ప్రజలు కావాల్సిన లేదు. మేము డెఫినెట్ గా మా బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తాం. ప్రభుత్వం బాధ్యత తీసుకొని దీని మీద చర్యలు తీసుకుంటారు.